హాయ్ అండి. గుత్తి వంకాయలాగా చేసుకుందాము. మీల్ మేకర్ వేసి చాలా బాగుంటుంది. వంకాయలన్నీ ఒకే సైజు తీసుకొని ఇట్లా 4 భాగాలుగా కట్ చేసి పుప్పులు ఉన్నవి లేనివి చూసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలి. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కొద్దిగా నువ్వులు, ధనియాలు ఒక 2 స్పూన్లు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, నానబెట్టుకున్న చింతపండు, ఒక 2 స్పూన్ల వరకు పెరుగు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా బిర్యానీ ఆకు ఒక 2 ఆకులు సించుకొని వేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి బిర్యానీ ఆకు వేసిన వల్ల. ఈ కర్రీ బగారా రైస్ అయినా లేదంటే నార్మల్ రైస్ అయినా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో కాసేపు వేపుకోవాలి. రాళ్ళుప్పు, పసుపు వేసి మూత పెట్టి కాసేపు వేపుతూనే ఉండాలి. ఆ వంకాయలో ఉన్న పచ్చివాసన, ఆ ఒగరంతా కూడా పోయేటట్టు కాసేపు ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రుబ్బు పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి కూడా వేసుకోవాలి. మనకి ఏ కూర వండినా సరే ఇంట్లో టమాటా రసం అనేది కంపల్సరీ చేస్తానండి. మా మనవరాలు ఒకటి తింటూ ఒకటి తినదు. ఇక పిల్లలు బాగా తినాలి అంటే టమాటా రసం కానీ చింతపండు రసం కానీ కంపల్సరీ ఉండాలి. ఇలా మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. మూత పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. మనం కూరలు ఎంత బాగా చేసినా పిల్లలకి చారు ఉంటే కాస్త ఎక్కువగా తింటారు, లేదంటే పెరుగైనా. చాలామంది చలికాలం వస్తే పెరుగు పెట్టరు, రాగి జావ చెయ్యరు. పిల్లలకి చాలా ఇష్టం పెరుగు కానీ రాగి జావ కానీ పెడుతూ ఉండండి. కోల్డ్ ఏం అవ్వదు. అది అలవాటు పడిపోతూ ఉంటే కోల్డ్ ఎవరికీ అవ్వదు అసలు. చలికాలం వస్తే రాగి జావ తాగితే కోల్డ్ అయిపోద్ది అనుకోవడం భ్రమ. మా ఇంట్లో అయితే డైలీ ఏ కాలమైనా డైలీ ఉండాలి రాగి పిండి. రాగి జావ అనేది డైలీ కాస్తూ ఉంటాను. ఇలా రెడీ అయిపోయిన కర్రీ మనకి చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. ఇవి ఆలు పకోడీ అండి. కాస్త శనగపిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం వేసుకొని చేసుకున్నాం. చాలా బాగుంటాయి. మా మనవలకి